అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య గారు ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ సరదాగా ఒక గెట్ టుగెదర్ అనుకున్నాను. ఇదే హోటల్లో చాలాసార్లు గెట్ టుగెదర్గా కలిసాము. ఏదో పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండేది తప్ప ఇప్పుడు ఏదో స్టేజ్ అది పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏమైనా ఆయన ప్రేమకి మనం అడ్డు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సులుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆపద్బాంధవుడు, కళాకారులకు ఆత్మబంధువు, మా అందరి కళాబంధువు సుబ్రహ్మణ్య గారు ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేసినా అవన్నీ నాకు వచ్చాయి, నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసు ఆయన ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. దానివల్ల ఆయన వచ్చే లాభం ఏమీ లేదు, ఒక ఆనందం తప్ప. మాకు విపరీతమైన ఆనందం ఇచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఆయన ఆ సాక్షాత్తు ఆ మహాశివుడున్న క్వాలిటీ వచ్చారా, ఒక భోళాశంకరుడు. అలాంటి భోళాశంకరుడు క్యారెక్టర్ టి సుబ్రహ్మణ్య గారి, ఆయన భక్తులు గారు. అలాంటి సుబ్రహ్మణ్య గారు ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇలాగా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు. చిరంజీవి వయసు చిరంజీవి చాలా యంగ్గా కనపడుతున్నాడు, ఎప్పుడో చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? టి సుబ్రహ్మణ్య గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను చెప్పడం అన్నది అది అత్యనిపించుకోవడం చాలా సభ. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా, కొంచెం డిప్రెషన్లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టి సుబ్రహ్మణ్య గారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటారు. ఆయన ముఖంలో మడత ఉండదు, చొక్కా మడత నలగదు, ఉడత ఉండదు, మడత నలగదు. అది ఏంటంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహారపు అలవాట్లని సరి చేసుకోవడం, లేకపోతే వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరుల మంచి కోరుకోవాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు ఆ రకంగా ఇనీషియల్గా ఇన్స్పిరేషన్ టి సుబ్రహ్మణ్య గారు. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో. ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం అని అనుకుంటాను. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి టి సుబ్రహ్మణ్య గారికి మనస్ఫూర్తిగా వారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలాగా అప్రిషియేట్ చేసి అభినందించే ఈ సభలో పాల్పంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్, ఆయన సంస్కారానికి చేస్తాను. ఇంకా నాగార్జునకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నాగార్జున గారు ఆయన ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా, తన ఆత్మీయుగా చూశారు. అంతే ప్రేమ కూడా నానించి కూడా నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్, ఎటికెట్. ఆ రకంగా ఇంత సంస్కారవంతమైనటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా అనిపిస్తుంది. నిజమైన పోటీ ఏం కాదు. ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ అవ్వడం పోటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ మా అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్షన్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపచ్చులు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటిది లేకుండా ఉండడం కోసంగా ఎప్పుడు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండడం అనేది అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివేల్ కాకుండా, ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదపడుతున్నట్టు దానికి అన్ని రకాలుగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి తన ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తూ, ఆయన సినిమా ఉంది, అది ఆయన కొట్టిన పిండి, ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేశ. ఇక మా రాఘవేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురి కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, గతంలో అందమైన మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్.
సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు, నన్ను ఆహ్వానిస్తారు, దానికి నాగేంద్ర కాదనుకుంటా వస్తారని నేను అనుకున్నాను. ఆయన వద్దనుకున్న ఈయన మొహం పెట్టేస్తారు. ఈరోజు నేను అదే ఆ మొహం వచ్చేసరి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగేంద్ర. ఇంకా ఇప్పుడు దాకా వినయ్ ఉండేలేదు, సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమో గతంలో చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా అనే దాని మీద డెఫినెట్గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత ఏదైనా క్రేజ్ అనేది ఉంటుంది, వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారు అని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు, ప్రజలు, వాళ్ళకి నా మీద నా ప్రేమే నిదర్శనం. ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు, కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారికి అందరికీ నేను శిరస్సు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెజవాడ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ ఉధృతో ఆ కోలాహలం అది చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 18, 15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా స్వాగతం పలుకుతున్నారంటే కనుక ఎస్, ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం, రిజల్ట్ ఆ నమ్మకం ఒమ్ముగా కూడా చేసింది. నిజంగా చాలా సంతోషం. ఆ రకంగా ప్రేక్షకాభిమానులు అంత పెద్ద ఎత్తున ఉండి మాకు ఆహ్వానం పలకడం, ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి 50 మందికి సోదరిమణులకు, అలాగే మా సోదరులకి, మా ఫ్రెండ్స్ కి, ఇంత ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా సభముగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడుతూ పోతే కనుక ఇది పెద్ద సభ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడం అనేది చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రేమ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ. మా పంచుని సోదరుల గురించి, సత్యానంద గారి గురించి, ఇక్కడ వెళ్ళిపోయిన వినాయక్ వీళ్ళందరూ కూడా చేశారు. ఇది సినిమా గురించి వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞంగా ఉంటాను. ఇది మించి నేను చెప్పాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి వాళ్ళు అంటారు వెనకాల ఏ అడ్రస్ లేకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వే పెద్ద చిరునామా అయిపోయావు అని నన్ను అంటుంటారు. కానీ నేనంటాను, రవి గారు ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ తనలో నాలుకలుగా అయ్యి ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ TV9 తలమానికంగా నిలబడింది, నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. దాని వెనకాల రవి ప్రకాష్ ఒక్కరే కాదు, వివిధ అంశం ఎవరు కాదని సత్యం. అంత స్థాయికి తీసుకెళ్ళడం వెనకాల ఆయనకి ఎంత కృషి ఉంది, ఎంత కష్టం ఉంది. ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా రవి గారు ఆయన చేసిన కృషి వల్ల ఒక ఛానల్ ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉంది అంటే కనుక దానికి ఆయన ప్రధానమైన కారణం. ఈ రోజున ఎక్కడికి రారండి ఆయన తెలిసి. అలాగే ఈ మధ్యకాలం కూడా ఎక్కడికి వెళ్ళి స్టూడియో దాటి ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కానీ, స్టూడియోలో ఆయన ప్రోగ్రామ్స్ కూడా యాంకర్ ఒకటి ఎక్కడ లేదు. అలాంటిది నా రిలీజ్ కు ముందు నేను వెళ్ళాలి, ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది, ఆడే ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, సినిమా రిలీజ్ ముందు ఆ ఇంటర్వ్యూ నేను చేయాలంటూ స్వయంగా రావడం అనేది నాకు ఎల్లేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజు ఆయనతో పాటు ఆ ఇంటర్వ్యూ చేసుకుంటాను. అండ్ ఇదిగా ఆత్మీయత కనబరిచినటువంటి రవిప్రకాష్ గారు ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానం మేరకు మళ్ళీ తిరిగి వచ్చారంటే అదే అభిమానం కారణం మా ఇద్దరి మీద. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రవి గారు. నిజంగా రవిప్రకాష్ హీరోయిక్ పర్సనాలిటీ. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ TV9 టుడే. ఒక ప్రోగ్రామ్ అయితే మీరు TV9 చూసేప్పుడే అంటారు మొత్తం. కమాన్ స్పీక్. ధన్యవాదాలు సుబ్రహ్మరెడ్డి గారు, ధన్యవాదాలు చిరంజీవి గారు. ఈరోజు ఇద్దరు యువకులతో పాటు ఈ వేదిక మీద నేను సుబ్రహ్మరెడ్డి గారు, చిరంజీవి గారు తెలుగు జాతికి స్ఫూర్తిగా ఈరోజు నిలుస్తున్నారు. తెలుగు ప్రజానీకం నిత్య యవ్వనంలో ఏ విధంగా నిలబడాలి, నిత్యం ఉత్సాహంగా ఏ విధంగా నిలబడాలి విషయాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.